సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద విజయం సాధించింది. ఈ సంవత్సరం సంక్రాంతి విజేత హనుమాన్ సినిమా మాత్రమే. ఈ సినిమా రోజు రోజుకి తన పరిధి పెంచుకుంటూ పోతుంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో హనుమాన్ సినిమా ప్రపంచం కొనసాగుతుంది. కళ్ళ ముందే ఈ సినిమా $3 మిలియన్ వసూలు సాధించింది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా ఈ ఘనత సాధించడం మరో విశేషం. తాజా వసూలుతో హనుమాన్ సినిమా టాప్ 10 ఎలైట్ క్లబ్ లో చేరిపోయింది. ఓవర్సీస్ టాప్ 10 లో చేరడం అనేది చాలా మంది హీరోల కళ. ఎడ్జ్ వరకు వచ్చి క్లబ్ లో చోటు దక్కించుకోలేకపోయిన హీరోలు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక క్లబ్ లో చిన్న హీరో అయిన తేజ సజ్జ చేరాడు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఇతర ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సాహో సినిమాల ఓవర్సీస్ గ్రాస్ ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంకొంచెం కాలం కలిసి వస్తే ఓవర్సీస్ లో భారత్ అనే నేను రికార్డు కూడా బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. టాలీవుడ్ కు సంబంధించి ఓవర్సీస్ లో ఆల్ టైమ్ గ్రాసెస్ లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో బాహుబలి 2 సినిమా ఉండగా ప్రస్తుతానికి టాప్ 10 లో ఉంది హనుమాన్ సినిమా. ఓవర్సీస్ లో టాలీవుడ్ కు సంబంధించిన టాప్ 10 గ్రాసెస్ సినిమాలు ఇవే. బాహుబలి 2 సినిమా $20 మిలియన్ వసూలు చేసింది. త్రిబుల్ సినిమా $14.3 మిలియన్ వసూలు చేసింది. సలార్ సినిమా $8.9 మిలియన్ వసూలు చేసింది. బాహుబలి 1 $8 మిలియన్ వసూలు చేసింది. అలా వైకుంఠపురంలో సినిమా $3.6 మిలియన్ వసూలు చేసింది. రంగస్థలం సినిమా $3.5 మిలియన్ వసూలు చేసింది. భారత్ అనే నేను సినిమా $3.4 మిలియన్ వసూలు చేసింది. సాహో సినిమా $3.2 మిలియన్ వసూలు చేసింది. ఆదిపురుష్ సినిమా $3.1 మిలియన్ వసూలు చేసింది. హనుమాన్ సినిమా ప్రస్తుతానికి $3 మిలియన్ వసూలు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.